రాబోతున్న 4 రోజులు తెలంగాణలో తీవ్ర వడగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే ఉంటూ ఉండగా 4-5 డిగ్రీలు అధికమయ్యే ఛాన్స్ కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు వడగాల్పులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. ఇక అలానే 27, 28 తేదీల్లో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వడగాల్పుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది ఐఎండీ. ఇక వడగాలులతో పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. వీటితో పాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే విషయాలను తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మిగతా విషయాలని ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, ప్రజెంట్ మనం చూస్తే ఎండల తీవ్రత మళ్ళీ టెంపరేచర్స్ హై ఉన్నాయి మనకి. ఎట్ ద సేమ్ టైం వడగాలులు కూడా విపరీతంగా ఉన్నాయి. సో ఈ వెదర్ ఇంకా ఎన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అవ్వబోతోంది? మనం చూసుకున్నట్లయితే దాదాపుగా గత 2 రోజుల నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తున్నాయి. అత్యధికంగా మనకి ఖమ్మం జిల్లాలోని, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో 40 కంటే పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు ఒక విండ్ డిస్కంటిన్యూటీ ట్రఫ్ అనేది, నార్త్ సౌత్ ట్రఫ్ అనేది 0.9 కిలోమీటర్ల ఎత్తులోని దాదాపుగా తమిళనాడు నుంచి ఇది తెలంగాణ మీదుగా వెళ్తుందన్నమాట. ఈ ట్రఫ్ యొక్క ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలో 1-2 చోట్ల కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అయినా మనకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి వచ్చే 5 రోజులు కూడా మనకి పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొడి వాతావరణం ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీనా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూనే మనకి అక్కడక్కడ మనకి ఈ వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఈ వడగాల్పులు చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈరోజు, రేపటి చూసుకున్నట్లయితే మనకి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు దీంతో పాటుగా కొద్దిగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా కొద్దిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. తదుపరి కొద్దిగా క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చే 5 రోజులు కూడా అక్కడక్కడ కొద్ది ప్రదేశాల్లో మనకి వడగాల్పులు 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. అలాగే సాధారణం కంటే 4 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వడగాల్పులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. రాత్రి సమయంలో టెంపరేచర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మ్యామ్? పగలంతా మనం చూసుకుంటే 40 పైన మనకు టెంపరేచర్స్ అనేవి నమోదవుతున్నాయి. ఇక రాత్రి సమయంలో ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి? రాత్రి చూసుకుంటే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. 23 నుంచి 25 డిగ్రీల మేర నమోదే అవకాశం ఉంది. కాకపోతే 1 డిగ్రీ అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ మేఘావృతం లేని వాతావరణంగా ఉండడం వల్ల సాధారణం కంటే మనకు 1 డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రానున్న 3 రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఏ విధంగా ఉండబోతుంది మ్యామ్? ఎండల తీవ్రత అయినా సరే, వడగాలులైనా సరే ఏ విధంగా ఉండబోతుంది? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది వచ్చే 3 రోజులు కూడా. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఎండల తీవ్రత మళ్ళీ మనకు ఎక్కువ అవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో, ఈ 4-5 రోజుల్లో కూడా వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కొన్ని జిల్లాలలో మనకు వర్షపాతం కూడా ఉండబోతున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో మనం చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల మేర కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో శ్రీనివాస్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.